అందరూ జై భీమ్. జై భీమ్. నా పేరు ఆలగ రవికుమార్, మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని. నిన్నటి రోజు అరగుండు అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడిన మాటలు ఈరోజు పార్లమెంట్లో దుమారం రేపుతున్నాయి. అనేక మంది దళిత బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది దేశభక్తులు బాధపడుతున్నారు. అయ్యా అమిత్ షా గారు, మీరు చెప్పారు అంబేద్కర్ అడిసే బదులు దేవుడు అరిస్తే ముక్తి మోక్షం వస్తుందని. అయ్యా, దేవుడి గురించి, దేవుడి భక్తి గురించి నువ్వు చెప్తే నేర్చుకునేంత హీన స్థితిలో మేము లేము. దేవుడి గురించి, దేవుని భజనల గురించి అరవడానికి బయట కోట్ల దేవుళ్ళు, దేవతలు, దేవాలయాలు చాలా మందిని అక్కడ రోజు భజన చేస్తూ ఉన్నారు. మీరు కొత్తగా తీసుకెళ్లి పార్లమెంట్లో కూడా దేవుళ్ళ భజన చేయక్కర్లేదు. ఈ భారతదేశంలో అన్ని గుళ్ళని, అన్ని సాంప్రదాయాల్ని, అన్ని మతాల్ని, అన్ని దేవుళ్ళ యొక్క చట్టాలకి రక్షణ కల్పించేదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. ఈ చట్టమే, ఈ రాజ్యాంగమే అక్కడ అమలవుతూ ఉంటాయి. ఈ రాజ్యాంగం రాసేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించి ఆయన పేర్లే ప్రతిధ్వనిస్తాయి, ఆయన పేర్లే మారుమోగుతాయి. ఆయన పేరు చెప్తే ఎందుకు అయ్యా మీకు సరిచరం వస్తుంది? ఎందుకు మీరు వణుకుపోతున్నారు ఆయన పేరు చెబితే? మీ బాధ ఏంటి? నువ్వు చెప్పాలని చెప్పి మనం చేస్తున్నా. నువ్వు గనక క్షమాపణ చెప్పకపోతే త్వరలో ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తమ కార్యాచరణ రోడ్ల మీదకి వస్తారు. నువ్వు పద నుంచి దిగ వరకు నేను ఊరుకోరు. సోదరులరా, గమనించాలి అమిత్ షా. అదేవిధంగా సోదరులు చాలా మంది కూడా గమనించాలి. ఈరోజు అమిత్ షా అనేవాడు, ఈ బీజేపీ అనేవాడు పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ విఘాతానికి పాల్పడుతూ ఉంటే ఏమి మాట్లాడకుండా కూర్చోవాలా? కూర్చుంటే మంచోళ్ళ, ప్రశ్నిస్తే చెడ్డోళ్ళ? సాంప్రదాయంగా జరగనటువంటి ఎన్నో చట్టాలు నువ్వు తీసుకొస్తున్నావు. దళితులు క్రైస్తవులుగా మారితే బీసీలు అయిపోతున్న చట్టం తీసుకొచ్చావు. నరవని కూర్చోవాలా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసి బెయిల్ పెడితే వాళ్ళకి రిలీజ్ ఇచ్చేస్తున్నారు. ఇలా చూసుకునే పోతే ముస్లిం మైనార్టీల మీద మీరు తెచ్చేటువంటి చట్టాలు, ఏ విధమైన చట్టాలు తీసుకొస్తున్నారు? రాజ్యానికి వ్యతిరేకమైన చట్టాలు, రాజ్యాంగానికి వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తున్నారు. అలాగే ఈ దేశంలో దళితులకి విడగొట్టడానికి ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి చట్టాన్ని మీరు ఏ విధంగా వెనకచాటి నుండి దొంగతనంగా తీసుకొచ్చారో మాకు తెలీదా? 2004లో పార్లమెంటు సాక్షిగా ఇదే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని? మీరు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి మీకు ఎలాంటి రాష్ట్రాలకు ఎలాంటి రైట్స్ లేవు. ఇది పార్లమెంట్లో ఆమోదయోగ్యమయ్యే, రాష్ట్రపతి ఆమోదయోగ్యంతో బయట రావాలి తప్ప అని చెప్పినటువంటి మరి ఆ సుప్రీంకోర్టు ఈరోజు ఏ విధంగా మీరు చెప్పించారో మా అందరికీ తెలుసు ఆయన. మీ ఉద్దేశం ఒకటే, మా తోడు దళిత సోదరులు కూడా ఇది గమనించాలని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే కసాయి వాడు కూడా ఒక 10 రోజులు తన కొనుక్కెళ్ళి బదిలిచ్చేటువంటి జంతువును కూడా హ్యాపీగా మేపుతూ ఉంటాడు ఇంట్లో కూర్చోబెట్టి. ఆ జంతువు కూడా అరే నాకేం పర్లేదు, అడవిలోకి వెళ్ళి మేసే పని లేదు, కాళ్ళు నిప్పులు లేకుండా వేసే పని లేదు, వీడు తీసుకొచ్చి మాకు హ్యాపీగా భోజనం పెడుతున్నాడు, మాకు తీసుకొని గడ్డేస్తున్నాడు అంటే ఏదో ఒక రోజు మిమ్మల్ని బలివ్వడానికే ఆ ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి. ఎవరు మనవాదులు ఇప్పుడైనా బయటపడింది బీజేపీ. ఎవరు మనవాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకునే స్థితిలో చాలా మంది మా దళిత సోదరులే ఉండడం అనేది చాలా బాధాకరం. ఎవరైతే మన ఊరు బయటకు తీసుకెళ్లారో, ఎవరైతే అంటారని వాళ్ళు అన్నారో, ఎవరైతే మీరు పంచేయమన్నారో, ఎవరైతే మీరు స్క్రాప్ అన్నారో, ఎవరి మీద కత్తులతో గొడ్డలతో మనం దాడి చేసి మనం చంపారో వాళ్ళనే మనవాళ్ళు అంటున్నాం. ఎవరైతే మన గురించి పోరాటం చేశారో వాళ్ళని మనవాదులు అంటున్నాం. ఈ బీజేపీ యొక్క దొంగచాటు వ్యవహారాలను ఇప్పుడైనా గుర్తించాలి. 400 సీట్లు కనుక వాళ్ళకు వచ్చినట్టయితే ఈ పార్టీకి వాళ్ళు రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండేదే. కనుక సోదరులు కూడా మీరు గమనించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకతాటి మీదకి రావాలి. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, మేము ఒకటే చెప్తున్నా, మేము 59 ఉపకులాల దగ్గరే మా యొక్క ప్రయాణం ఆగలేదు. ఎందుకంటే 59 ఉపకులాలతో పాటు ఎస్సీ బీసీ మైనార్టీలు అనేటువంటి దృక్పథం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు నేర్పించారు. ఈ ఒక జాతి మీద, ఒక కులం మీద, పునాదుల మీద మీరు ఈ దేశ నిర్మాణం చేయలేరు. కానీ మీరు బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ కలిసి
కలవండి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. మా టార్గెట్ అంటే ఈ 50 మాలలే కాదు, మాదిగలే కాదు, లేకపోతే రిలీజే కాదు, అక్కడి వరకు మా ప్రయాణం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వరకు కూడా మా ప్రయాణం ఉందని చెప్పేసి మనం చేస్తున్నా. ఈ దేశంలో మైనార్టీలకు ఎవడైనా హాని కలిగిస్తే మేమే ఉంటాం. ఈ దేశంలో ఎవడైనా బీసీకి ఎవడైనా హాని కలిగిస్తే మేమే ఉంటాం. అలాగే దళిత వర్గాలు ఎవరికైనా ఏ హాని జరిగినా మేము ముందు వరుసలో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము మనం చేస్తున్నాం. తెలుసుకోండి. బీజేపీ యొక్క ఆ కుట్ర కుతంత్రాలు తెలుసుకోవాలని చెప్పేసి మనం చేస్తూ, అమిత్ షా నువ్వు క్షమాపణ కనుక చెప్పపోయినట్లయితే మా త్వరలో మా కార్యాచరణ ప్రకటిస్తాం. నిన్ను పదవి నుంచి దిగే వరకు కూడా మేము వదలమని చెప్పేసి మనం చేస్తాను. జై భీమ్, జై మాల మహాసేన.